ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఖమ్మం కలెక్టరేట్ ముందు సిపిఐ మాస్ లైన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 6 హామీలను తక్షణమే అమలు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలం, గృహ నిర్మాణానికి 10 లక్షలు, తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు సాగుదారులందరికీ సాగు హక్కులను కల్పించాలని కోరారు. అరే ఎక్కినాక నుంచి తొక్కుడు మొదలేసిండు. అరే ఇచ్చినాక నుంచి తొక్కుడు మొదలేసినాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో వచ్చి 8 నెలలు అయింది. ఈ 8 నెలల కాలంలో తన అధికారంలో రావటం కోసం 6 గ్యారంటీలు, తర్వాత 166 హామీలు, 420 సంబంధించినటువంటి యొక్క కోరికలు అమలు చేస్తానని చెప్పేసి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని అమలు చేస్తానని చెప్పేసి వాగ్దానం చేశాడు. 8 నెలలు అయింది, కానీ ఇప్పటివరకు చూస్తే చేసింది తక్కువ. చెప్పిన వాటిల్లో మాత్రానికి ప్రజలకు ఎలాంటి ఇంకా న్యాయమైనటువంటి సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా ఈ ప్రభుత్వం కనపట్లేదు. కాబట్టి సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని గుర్తు చేసి ప్రజలకి వెంటనే ఈ హామీల్ని పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చేసినటువంటి హామీలలో ఇవాళ చూస్తే ఇంతవరకు ఈ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే హామీలను ఇచ్చి అమలు చేయకుండా మర్చిపోయిందో ఈ ప్రభుత్వం కూడా ప్రధాన హామీలన్నింటినీ కూడా ఇంతవరకు తన యొక్క ఎజెండాలో పెట్టుకోలేదు. ముఖ్యంగా చూస్తే రేషన్ కార్డు కూడా ఇంతవరకు ఇవ్వలేదు.